శివపార్వతి గారు, సో మొత్తానికి పల్నాటి పులి బయటకు వచ్చారు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పేసి చిన్నప్పరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటున్నారు. ఈ ఎన్నికల కమిషన్ అయితే ఆ వీడియో రిలీజ్ చేయలేదు, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి మరి లోకేష్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆయనే దగ్గర నుండి చేయించినట్లు చిన్నప్పరెడ్డి గారి అభిప్రాయంగా కనపడతా ఉంది. దీని వెనక ఆయన కుట్ర ఉందనేది చిన్నప్పరెడ్డి గారి అభిప్రాయంగా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అయితే అర్థమవుతుంది. ఎవరి కుట్రలు ఉన్నా వాళ్ళు అడిగినట్టు ఎంక్వైరీకి అందరూ సిద్ధంగానే ఉన్నారు. ఎంక్వైరీలు చేయించుకోమనండి, పోయేదే ఉంది, నిజాలు బయటకు వచ్చాయి కదా, ఇప్పుడే వచ్చాయి, ఇంకా తర్వాత అయినా అవే వస్తాయి, ఇప్పుడు కొత్తగా మార్చేది ఏమి ఉండదు, ఆల్రెడీ వచ్చిన నిజాలే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఎంక్వైరీలకు ఎవరు దడిలో పడట్లేదు కదా, ఎంక్వైరీలు పెట్టుకోండి, ఎన్ని కావాలంటే అన్ని. సిబిఐ వేస్తారా, సిఐడి మీ స్టేట్ మీ కంట్రోల్లో ఉన్న సిఐడికి ఇస్తారా, ఎవరికి ఇస్తారో ఇవ్వండి. అక్కడ ఏదన్నా పొరపాట్లు జరిగితే కదా బయటకు వస్తాయి, జరగనప్పుడు ఎందుకు ఎవరికి భయం? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా, ఇప్పుడంటే పులి సింహాలు ఎలివేషన్లు ఎందుకండి? ఆ పులి సింహం అయితే ఎప్పుడో పులి అయితే వెళ్ళి పారిపోకుండా దాక్కోకుండా ఎటు ఇటు దాక్కోకుండా బయటకు వచ్చేదే, బహిరంగంగా మాట్లాడేవాళ్ళే. చిన్నప్పరెడ్డి గారు ఆగండి సార్, ఆగండి, మీ సమయం అయిపోయింది. కంక్లూడ్ చేయండి శివపార్వతి గారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత పులులు సింహాలేంటి? ఆయన నియోజకవర్గంలో కనీసం ఒక ఆవిడ ఎస్టీ ఆవిడ మంచినీళ్ళు లేవయ్యా అని అడిగినందుకు ట్రాక్టర్ తో దొక్కిచ్చారండి. ఎంత దౌర్భాగ్యులు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి అసలు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర ప్రతి ఒక్కడు ప్రతి గ్రామంలో కనపడుతుంది. రోజుకి ఎంతమంది నానా అవస్థలు పడుతున్నారో అందరికి తెలుసు. ప్రజలే తిరుగుబాటు చేస్తారు ఇంకా ఉండే కొంది చూస్తే. ఇప్పుడు ప్రతిసారి అంటున్నాడు ప్రజా నిర్ణయం అంట. ఎన్నికల్లో ఆయన చేసిన అరాచకం ప్రజల నిర్ణయాలు ఆడున్నాయి అక్కడ, పిన్నెల్లి వర్గం నిర్ణయాలు ఉన్నాయి అక్కడ, ఇంకెవరు నిర్ణయాలు లేవు. అధికారం మీ గుప్పెట్లో ఉంది కాబట్టి అప్పుడు సద్దుమణిగి సైలెంట్ గా ఉన్నారు. శివపార్వతి గారు సమయం లేదు, కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. కిరణ్ గారు మీ దగ్గరికి వస్తారు. కిరణ్ గారు, బ్రహ్మనాయుడు గారు వీళ్ళు ఎలివేషన్ చూస్తే పులివెందుల పులి, పల్నాడు పులి, వీళ్ళేంటో వాళ్ళ నాయకుల్ని వాళ్ళే క్రూరమైన జంతువులతో పోల్చుకుంటున్నారు. ఇది నిజంగా వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియట్లేదండి. అంటే ఆ క్రూర జంతువులతో పోల్చుకుని వాళ్ళు కూడా క్రూరమైన మనుషులు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఒక సామాన్య మనుషులో కూడా తెలియట్లేదు. అదేంటి సార్ జంతువులతో పోల్చుకోవడం ఏంటి? అది పోని క్రూరమైన జంతువులతో వాళ్ళు ఆ ఎలివేషన్ తగ్గించి జంతువులతో పోల్చుకోకుండా ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుని జరిగిన సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కాదు, ఏ ఎంక్వైరీని వేసుకోండి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసే ముందు కిరణ్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. చిట్టిబాబు గారు, సిబిఐ ఎంక్వైరీ చేసే దాని ముందు కూడా కొన్ని సిబిఐ ఎంక్వైరీలు వేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. వివేకర్ మర్డర్ కేసు కానివ్వండి, వాటి మీద వేసి దీని మీద కూడా వేయండి. చిన్నప్పరెడ్డి గారు, మీరు మీ అధినాయకుడిని చెప్పండి, మీరు రిక్వెస్ట్ చేయండి కొద్దిగా. చిట్టిబాబు గారు ఫైనల్ గా ఏమంటారు? ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్గా మాట్లాడుతున్నారు. మీరు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. కొద్దిగా చంద్రబాబు గారి మీద ఏదో కొంచెం రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తిగా నాకు, ఎందుకంటే చంద్రబాబు మీద ఎందుకు నాకు కోపం అంటే వేరే కోపం లేదు. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్లుగా ఉన్నప్పుడు కూడా ఆయన 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక సంస్థనే ఆంధ్రాకి ఇవ్వలేదు, అన్నీ అక్కడ తిప్పుకున్నాడు. వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు ఒరిస్సాలో కలుపుతుంటే ఆయనే ముఖ్యమంత్రి కాముగా ఉన్నాడు. తర్వాత ఎర్రమనాయుడు గారు కమిటీ వేసి కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి అని కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా వైజాగ్ రైల్వే జోన్ని ఐడెంటిఫై చేయలేదు. ఈ దుర్గీరాజు పట్టణాన్ని ఇస్రో వాళ్ళు అక్కడ కష్టం, మీరు వేరే ఆల్టర్నేట్ చెప్పంటే ఆయన ఉన్న రోజులు చెప్పలేదు. ఇట్లాగూ ఆంధ్ర రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్కి అన్ని రకాల ద్రోహాలు చేసిన వ్యక్తి. అందుకని నాకు ఆయన మీద, ఆ పార్టీ మీద వాళ్ళ దాడుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం లేదు. ఎందుకంటే ఒక పిఎం మీదే దాడులు చేసిన వాళ్ళు, ఒక పిఎం వస్తే దాడులు జరిగినాయి, ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద కార్లు
చేయాల్సిన పని అది. అంటే వీళ్ళు చేస్తే ఆగతాయి. సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారు, పిన్నెల్లి గారు ఎమ్మెల్యే, కాదు, వైసీపీ, ఎవరో ప్రధానమంత్రి వస్తా ఉంటే నా బ్లాక్ ఫ్లాగ్లు చూపించి ఈ కనుక ఈ దాడులు ఈ ధర్నాలు వీళ్ళు ఒకళ్ళు చెప్తాను నీతులు చెప్పడానికి వీళ్ళు ఎవరో అర్హులు కాదు. ఇప్పుడు దొందు అంటారా? మన కనుక ఈ నీతులు చెప్పడానికి వీళ్ళకి అర్హత లేదు, యోగ్యత. వీళ్ళ చరిత్రలు చూస్తే అన్నీ అంతే. కనుక అవి కాదు మాట్లాడదు. ఇవాళ ఇక్కడ జరిగింది వాస్తవమా కదా కోర్టు తెలుస్తుంది, కోర్టు తెలుస్తుంది. పిల్లలు గారు ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాడు. ఆహ్వానించండి వేయండి, తెలుస్తుంది కదా. ఈ లోపల మీరు చెప్పే నిజాలు, ఇతరులు చెప్పే అబద్ధాలు, మీరు చేసిన మార్ఫింగ్ కాదు, నోటుకు ఓటు కేసులోనేమో అది మార్ఫింగ్, ఇదేమో మార్ఫింగ్, వీళ్ళంటే కాదు ఇది వాస్తవం. ఏం అంటే ఇక్కడ 2 పాయింట్లు సాధారణంగా మాట్లాడదాం. అంటే లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టి, విధ్వంసం చేసేదానికి డబ్బులతో కొనేదానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు నాకు అది ఒక ఇన్ఫర్మేషన్, విధ్వంసానికి లాబింగ్ కి డిఫరెన్స్ ఉంది కదా. నేను నష్టం దేని వల్ల? విధ్వంసం వల్లే కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ సూచించవలసిన విషయం అంటే, రేపు కౌంటింగ్ అప్పుడు పెద్ద ఘాతుకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరి వల్ల? ఇక్కడ వ్యూహ రచన జరుగుతుంది. ఆల్రెడీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విధ్వంస వ్యూహ రచన జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీ చేస్తారు? చెప్తా ఫినిషింగ్ లో చెప్తా. ఇది చేస్తున్నారు. మన క్యాండిడేట్కి ఓట్లు తక్కువ అవుతున్నాయి అనే పరిస్థితి వచ్చిన చోటల్లా మీరు తిరగబడండి, తగలబెట్టండి, విధ్వంసం చేయండి, రీపోలింగ్ స్టేజ్కి రానివ్వండి. ఇది జరుగుతున్న ఒక రచన. నాకు అందిన ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. విధ్వంస రచన జరుగుతుంది. అదే చిట్టిబాబు గారు ఎవరు చేస్తున్నారు? వైసీపీ చేస్తుందా, తెలుగుదేశం చేస్తుందా, జనసేన చేస్తుందా, బీజేపీ చేస్తుందా? తెలుగుదేశం ఆ విధ్వంస రచన చేస్తుంది. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఆ విధ్వంస రచన తెలుగుదేశం చేస్తుంది. మీరు ఎన్నికలప్పుడు కౌంటింగ్ అప్పుడు కార్యకర్తలు రెడీ చేస్తున్నారు. మీరు ఎన్నికలప్పుడు కౌంటింగ్ అప్పుడు మనకు తగ్గుతుందంటే ధ్వంసం చేసేయండి, రీ ఎన్నికలు రానివ్వండి, రీపోలింగ్ రానివ్వండి అనే విధ్వంస రచన జరుగుతుంది. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అందుకనే ఈ ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు పెట్టాలి, పారామిలిటరీ అయినా పెట్టాలి. లేకపోతే అనేక సంఘటనలు, ఇది ఒక సంఘటన, అనేక సంఘటనలు రేపు కౌంటింగ్లో జరగబోయే సూచనలు వాళ్ళు చేశారని వీళ్ళు ఇక రచన జరుగుతుంది. ఈ రచనకి కౌంటర్ వాళ్ళు జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. రైట్ కిరణ్ గారు ఫైనల్ గా మీరు టీడీపీ నేతగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు చిట్టిబాబు గారు తెలుగుదేశం రచన చేస్తుంది, వ్యూహ రచన చేస్తుంది. ఎక్కడైతే మాకు కొన్ని ఓట్లు తక్కువ వస్తే మా అభ్యర్థి ఓడిపోతాడు. ఆయన చిట్టిబాబు గారు చెప్పింది నిజమే అవ్వచ్చండి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి జేబు మనిషిలాగా ఉన్నారు. వాళ్ళు చేసే వైకాపా నాయకులు చేసే వ్యూహ రచనలన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. చిట్టిబాబు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి ముందు ఎవరు చేస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిట్టిబాబు గారు బయట పెట్టారు అంటే అది నిజంగా జరగవచ్చు. వైకాపా నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి లండన్ నుండి ఈ పథకాన్ని అమలు చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా జగన్ రెడ్డి అమలు చేయొచ్చు. దుబాయ్ లో ఉన్నాడు, సింగపూర్ లో అజ్ఞాతంలో ఉన్న చంద్రబాబు అమలు చేయొచ్చు. అజ్ఞాతంలో ఉన్నాడు చంద్రబాబు. ఎక్కడున్నారో మీకే తెలీదు, మీ పార్టీకే తెలీదు. చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు చెప్పండి. మీ పార్టీలో మీకు తెలుసా? చెప్పగలరా చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు? ఈ వ్యూహ రచనలు ఆయనకి ఎలా తెలిసాయనేది ఎంక్వైరీ కమిషన్ వేయాలి. రేపొద్దున రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ నుండి కాపాడాలి అంటే డెఫినెట్ గా దీనికి తీవ్రంగా తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్. అసలు మీరు ఒక మాట చెప్పండి కిరణ్ గారు, చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు దాని ఒక్కసారి సమాధానం చెప్పండి. మీ పరిస్థితి ప్రజలకు అర్థమైపోతుంది. అది అందరికీ తెలిసిందే. మేమేమి లండన్ అని చెప్పి అమెస్టర్డాము లేకపోతే ఇక్కడికి పోలేదు కదా. ఎక్కడ ఉన్నాడు? దుబాయ్ లో ఉన్నాడా, సింగపూర్ లో ఉన్నాడా, అమెరికాలో చెప్తున్నారు కదా. ఆధారాలు లేవు. అమెరికాలో ఉన్నట్టు ఆధారాలు లేవు. ఆయన ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. ఏ దేశంతో విషయాలు సెటిల్, దుబాయ్ శక్తితో విషయాలు సెటిల్ చేసుకుంటానికి వెళ్ళాడా? సింగపూర్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు. ఎందుకండి మీకు ఉలికెందుకు? ఉలుకు కాదు, ఇక్కడ ఉలుకు కాదు. ఆయన సింగపూర్ ఒక తనతో అగ్రిమెంట్ చేసుకున్నారు, సింగపూర్ సిటీ అని. అతను గవర్నమెంట్ కాదు, అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అక్కడ సింగపూర్ లో. ఈయన బినామీ సింగపూర్ లో. అలాగే దుబాయ్ శక్తి, ఈయన
బినామీ ఇవన్నీ సెటిల్ చేసుకుంటానికి వెళ్ళాడు ఆయన. ఎందుకు ఒకరు తప్పించుకుంటున్నారు? చంద్రబాబు యొక్క చరిత్ర బయట పెడితే వకాల్తా ఏంటండి? ఆయనకి ఎలా పనిచేయాలి? చంద్రబాబు యొక్క వకాల్తా పుచ్చుకుంటూ కాదు, చంద్రబాబు చరిత్ర మీరు చెప్పండి. ఇవన్నీ సోది కాదండి, ఈ సోది మాటలు కాదు. వాళ్ళకి ఒకల్తా వీళ్ళకి ఒకల్తా మీరు చెప్పు, వాళ్ళకి ఒకల్తా వీళ్ళకి ఒకల్తా సోది మాటలు మాట్లాడకండి. మీరు చెప్పండి చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడో చెప్పండి. చిట్టిబాబు గారు చెప్పారు, అది ముఖ్యం కాదు, అదే ఇంపార్టెంట్ కాదు. ఆయన ఎక్కడ ఉన్నారు అనేది కౌంటింగ్ వస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చంద్రబాబు గారు వస్తారు కౌంటింగ్ టైం కి. హత్య రాజకీయాల వ్యూహ రచనలో చంద్రబాబు శ్రేష్ఠుడు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా పట్టాల రవి గారిని హత్య చేసింది ఎవరు? పట్టాల రవి గారిని చంపడానికి ముందు 150 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు చంపింది ఎవరు? అది మీ కళ్ళకి కనిపించట్లేదు. రంగాన్ని చంపింది ఎవరు? చెప్పండి. వంగవీటి రంగానికి వ్యూహ రచన ఎవరు? మల్లెల బాబ్జీని చంపించింది ఎవరు? చెప్పరా? చంద్రబాబు చెప్పమంటారా? మీరు ఇచ్చే సందేశం ఆదర్శంగా ఉండాలి. అంతేగాని మీరు ఒక అవినీతి పరుడికి చిట్టిబాబు గారు మించిన అవినీతి పరుడు దయచేసి మీరు ఎవరు నీతి పరుడు ఎవరు అవినీతి పరుడు కోర్టులు ఉన్నాయి, మీరు అవినీతి చిట్టిబాబు గారు ఆగండి దయచేసి. సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు కిరణ్ కల్పాల్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నపరెడ్డి గారు, ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ శివపార్త్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది